నమస్తే. నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తొలిసారి అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం. వస్తున్న ఇకపై ప్రజల్లోనే ఉంటా అంటున్న వైసీపీ అధినేత జగన్. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో నగర ట్రాఫిక్ భద్రత మరియు బ్యూటీషియన్ దిశగా కీలక చర్చలు. పశుసంవర్ధక శాఖ సంచారపు ఆరోగ్య సేవా వాహనాన్ని ప్రారంభించిన ఏపీ ప్రభుత్వ తంగిరాల సౌమ్య. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదిక జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2020 సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో దేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేలాగా ఇప్పటికే చర్చలు ఒప్పందం జరిగాయని, కేవలం విద్య మాత్రమే కాకుండా ఏపీలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీ హార్డ్వేర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసే అంశాలపై కూడా ఎన్విడియా సానుకూలంగా స్పందించింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రతన్ టాటా ఇన్ఫోనేషన్ హబ్తో భాగస్వామ్యం వహించి కొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తామని కాలిస్టార్ రెడ్మార్ట్ సీఎం చంద్రబాబుకు వివరించారు. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించిన 10 ఏళ్లు దాటిపోయింది. ఇంతవరకు ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఇక్కడ జరపలేదు. రెండుసారి కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతిలో ఆగస్టు 15, జనవరి 26 వంటి వేడుకలు జరపాలని ట్రై చేసినా అక్కడ రోడ్లు సరైన గ్రౌండ్ ఏర్పడకపోవడంతో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ యాంగిల్లో కూడా ఆలోచించి ఇంతవరకు అలాంటి నిర్ణయం తీసుకోలేదు ఈ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఆ సమస్య చాలా వరకు తీరిపోవడంతో స్పీడ్ యాక్సెస్ రోడ్డు సమీపంలో రిపబ్లిక్ డే కోసం ఒక గ్రౌండ్ ని రెడీ చేశారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన ఐఏఎస్ల ప్లాట్స్, ఎమ్మెల్యే అపార్ట్మెంట్స్ల మధ్య సీడ్ యాక్సెస్ రోడ్ నుండి ఏపీ హైకోర్టుకు వెళ్లే రోడ్లో 22 ఎకరాల గ్రౌండ్ ని రిపబ్లిక్ డే పెరేడ్ కోసం ఎంపిక చేశారు. గత కొన్ని రోజులుగా ఆ గ్రౌండ్ ని చదును చేసి టెంట్స్ వేసి పెరేడ్ కి అనుకూలంగా బాట వేశారు. ఇప్పటికే ప్రతిరోజు ఉదయం సాయంత్రం పోలీసులు, స్కాట్స్, ఎన్సీసీ కేడెట్స్ రిపబ్లిక్ డే డ్రిల్స్ రిహార్సల్స్ చేస్తున్నారు. జనవరి 26వ తేదీన రాష్ట్రాన్ని ఉద్దేశించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించే వేదిక కూడా రెడీ అయిపోయింది. విజయవాడ నగర ట్రాఫిక్ భద్రత మరియు బ్యూటీషియన్ దిశగా కీలక చర్చలు జరిపిన విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్వి రాజశేఖర్ బాబు నేతృత్వంలోని బృందం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దిశానిర్దేశంలో విజయవాడ నగరంలో టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్ రెగ్యులరేషన్, ప్రమాదాల నివారణ, రోడ్డు సేఫ్టీ అవగాహన అంశాలపై ట్రాఫిక్ విభాగం నిరంతరం కృషి చేస్తుందని ట్రాఫిక్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ షేక్ షరీన్ బేగం నేతృత్వంలో ఈ రోజు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ మరియు ఫ్యాకల్టీతో కలిసి విజయవాడ నగర పరిధిలోని బిజీ జంక్షన్లను మరియు బిజీ ఏరియాలను సురక్షితంగా, ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడంపై చర్చించడం జరిగింది. ఈ సమావేశాలు పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రాక్టికల్ అర్బనిజం కాన్సెప్ట్ ఆధారంగా బిజీ జంక్షన్ డిజైన్లను మెరుగుపరచడం, రోడ్ల బ్యూటీషియన్ తో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు శాస్త్రీయ మార్గాలపై ట్రాఫిక్ వాహనం మెరుగుపడేలా డిజైన్లు, లేఅవుట్లు, సూచనలు, ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను సురక్షిత జోన్లుగా మార్చే కార్యాచరణ. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ నుండి అందిన సలహాలు, సూచనలు, డిజైన్లు దశల వారీగా అమలు చేయడానికి టాక్టికల్ అర్బనిజం కాన్సెప్ట్ ను విజయవాడ నగరంలో అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ శ్రీకొండ అండ్ ఇతర ఫ్యాకల్టీ, ట్రాఫిక్ ఏసీపీలు వంశీధర్ గౌడ్, రామచంద్రరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు బాలమురళి, రామారావు, రవికిషోర్, కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. తమకు రావాల్సిన పారిశ్రామిక రాయితీలను తక్షణమే విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గత కొంతకాలంగా మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి ఆందోళన కార్యక్రమం బుధవారం ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు, పారిశ్రామికవేత్తల మధ్య తోపులాట జరిగింది. కాసేపు యుద్ధ వాతావరణం తలపించింది. పోలీసుల తీరులో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం బడా కంపెనీలకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తుందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమ లాంటి చిన్న తరహా పారిశ్రామికవేత్తలను విస్మరిస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పారిశ్రామికవేత్తల సంఘం నేతలు మండిపడ్డారు. బ్యాంకు రుణాలు చెల్లించలేక, జరిమానాలు కట్టలేక తాము ఆత్మహత్యల దిశగా వెళ్తున్నామని వాపోయారు. రాయితీలు వస్తాయన్న నమ్మకంతో ఇన్నాళ్లు వేచి చూశామని వారు పేర్కొన్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరిచి వేల కోట్లు మాఫీ చేస్తున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన నిధులను ఎందుకు ఆపుతోంది అని వారు ప్రశ్నించారు. పోలీసుల అరెస్టులతో తమ గొంతు నొక్కలేనని, తమకు రావాల్సిన చివరి రూపాయి వచ్చే వరకు పోరాటాన్ని ఆపే
ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ పార్టీ కేడర్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగన్ సంచలనము ప్రకటన చేశారు. ఇక నుండి ప్రతి వారం ఒక్కో నియోజకవర్గంలో కార్యకర్తలతో భేటీ అవుతారని చెప్పారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతానని అన్నారు. దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటారని స్పష్టం చేశారు. మరోవైపు జగన్ పార్టీ గొడవల్లో తీవ్ర గాయాలపాలైన నడవలేని స్థితిలో ఉన్న తేలుకట్టు గ్రామానికి చెందిన చల్లా నాగరాజును జగన్ పరామర్శించారు. పనిచేయని స్థితిలో ఉన్న నాగరాజు కుటుంబం ఇబ్బంది పడుతుందని ఆయన దృష్టికి తీసుకెళ్లగా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే అంతేకాకుండా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సల్మాన్ మరణించగా అతని కుటుంబానికి కూడా వైసీపీ కార్యాలయంలో జగన్ ను కలిసింది. వారికి సైతం అండగా ఉంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నందిగామలోని డివిఆర్ ఏరియా హాస్పిటల్ 100 పడకల అభివృద్ధి పనులు పరిశీలించిన ఏపీ ప్రభుత్వం తంగిరాల సౌమ్య నాణ్యతలో రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు నందిగామ పట్టణంలోని గవర్నమెంట్ డివిఆర్ ఏరియా హాస్పిటల్ నందు శరవేగంగా కొనసాగుతున్న 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి పనులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ కమిటీ చైర్మన్, సంబంధిత అధికారులు మరియు కుటుంబ నేతలతో కలిసి నిర్మాణ పనులు పురోగతిని సమీక్షించారు. ఆసుపత్రి అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయడంతో పాటు నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. 100 పడకల ఆసుపత్రి రూపుదిద్దుకుంటే నందిగామ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు సకాలంలో వైద్యం అందేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ చైర్మన్ వేపూరు నాగేశ్వరరావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ, సంచారపు ఆరోగ్య సేవా వాహనాన్ని ప్రారంభించిన ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు కూటమి నేతలతో కలిసి ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్ను, సంచారపు పశు ఆరోగ్య సేవా వాహనంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంచారపు ఆరోగ్య సేవా వాహనాన్ని జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. తంగిరాల సౌమ్య మాట్లాడుతూ పశు పోషణ రైతుల జీవనాధారమని, పశువుల ఆరోగ్యం కాపాడితే రైతుల ఆర్థిక భద్రత సాధ్యమవుతుందని, గ్రామీణ ప్రాంతాల్లోని పశు పోషకులకు సులభంగా ఉచితంగా వైద్య సేవలు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. సంచారపు ఆరోగ్య సేవ వాహనం ద్వారా గ్రామానికి వెళ్లి పశువుల పరీక్షలు, చికిత్సలు, టీకాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ చర్యలు అభినందించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. తద్వారా డెలివరీ బాయ్స్ కష్టాలు తెలుసుకుంటున్నారు. వివరాలు: ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ డెలివరీ బాయ్ గా మారారు. డెలివరీ బాయ్ తో కలిసి తాను కూడా కొన్ని ఆర్డర్స్ డెలివరీ చేశారు. గత కొన్ని రోజులుగా బోడే ప్రసాద్ ఈ విధంగా నియోజకవర్గంలోని కొన్ని చోట్ల ఫుడ్ డెలివరీ చేశారు. ఓ కస్టమర్ ఇంటికి వెళ్లి ఫుడ్ డెలివరీ చేసిన బోడే ప్రసాద్ వెరిఫికేషన్ ఓటీపీ కూడా అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల ఫుడ్ ఆర్డర్ చేసిన ఇంటి వాళ్ళు డెలివరీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ను గుర్తించారు. దీంతో వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. అలాగే ఫుడ్ డెలివరీ బాయ్స్ తో మాట్లాడుతూ ఛార్జీలు ఏ విధంగా ఉంటాయి, ఫుడ్ డెలివరీ చేసినందుకు కంపెనీ నుంచి ఎంత డబ్బులు వస్తాయి వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తాజాగా వైరల్ గా మారాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వికలాంగులకు చేయుత బ్యాటరీ ట్రైసైకిల్స్ పంపిణీ చేసినట్టుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడిగడప మున్సిపాలిటీ కానూరు గ్రామానికి చెందిన సాయాని బసవేశ్వరరావుకు బ్యాటరీ సామర్థ్యంతో నడిపే ట్రైసైకిల్ అందించారు బోడే ప్రసాద్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొలిసారి అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం. వస్తున్న ఇకపై ప్రజల్లోనే ఉంటా అంటున్న వైసీపీ అధినేత జగన్. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో నగర ట్రాఫిక్ భద్రత మరియు బ్యూటిషియన్ దిశగా కీలక చర్చలు. పశుసంవర్ధక శాఖ సంచారపు ఆరోగ్య సేవా వాహనాన్ని ప్రారంభించిన ఏపీ ప్రభుత్వ తంగిరాల సౌమ్య.